కాకినాడలో జయేంద్రనగర్ లో విఘ్నేశ్వర దేవాలయం ఉంది, మహాగణపతి దేవాలయం. ఒకప్పుడు మాంధాతవారని అక్కడే ఉంటారు దగ్గరలో, మంచి భక్తి తత్పరులైనటువంటి కుటుంబం వారు. వారికి అక్కడ ఖాళీ స్థలం ఉంది, గుడి కడదామని కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. ఆయనకి పిలిస్తే పలికేవారు విఘ్నేశ్వరుడు. ఆయన దగ్గరికి వెళ్లి అడిగారు, అయ్యా కృష్ణాలయం కడదాం అనుకుంటున్నామండి. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చెప్పారు, రాదు కృష్ణాలయం, అక్కడ విఘ్నేశ్వరుడు గుడుస్తుందని చెప్పారు. కాదండి మేము కృష్ణాలయం కడదాం అనుకుంటున్నాం. ఆయన నవ్వి శుభం ప్రియ. ఎంత ప్రయత్నించారో రాలేదు అక్కడ కృష్ణాలయం. ఆఖరికి మళ్ళీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరే ఎటువంటి విఘ్నేశ్వరుణ్ణి పెడితే బాగుంటుందో అటువంటి మూర్తిని చేయించి ఇప్పించండి అన్నారు. శిల్పిని పిలిపించారు, విఘ్నేశ్వర మూర్తిని చేయించారు. చేయించి ఆయన ప్రథమ పూజ చేసి వ్యాన్ ఎక్కించారు, తీసుకెళ్ళండి కాకినాడ ప్రతిష్ఠ చేయండి అన్నారు. ఎండ మండిపోతోంది, పట్టుకోవాలా ఒకళ్ళు వ్యాన్ లో, పట్టుకోవడానికి ఒక మనిషి కూర్చోవాలి. ఎలా? ఆ ఎండ అలా ఉంది. స్వామి ఎలా కూర్చుంటామండి, ఎక్కడ మెద్రాసు, ఎక్కడ కాకినాడ, ఎలా పెడతామని అడిగారు. మహాస్వామి వారు బయటికి వచ్చి చేతిలో సత్యదండాన్ని ఒకసారి ఇలా ఆకాశానికి తిప్పారు. తిప్పి ఎక్కండి, ఇంకా పర్వాలేదు, ఎండ మండిపోతుంది, ఎక్కండి అన్నారు. వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వ్యాన్ ఎక్కారు. ఎక్కి కామకోటి పీఠం గేటు దాటి వ్యాన్ పైకి వచ్చింది, ఆకాశం మబ్బులు ఇచ్చి. ఆ వ్యాను కాకినాడ వచ్చే పర్యంతం వ్యాను ఏ దారిలో పెడుతోందో దారంతా మబ్బులే. అది కాకినాడ వచ్చి దింపేసేంత వరకు మబ్బు, ఎండలేదు. మహాత్ముల సంకల్పాలు అలా ఉంటాయి. ఆయన ఎక్కడ రావాలనుకున్నాడో అక్కడ వచ్చి తీరేడంతే. ఏది జరగదని తెలుసో అది జరగదని తెలుసు కాబట్టి అసలు వెళ్ళనివ్వడు.